హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్. నేను మీ సతీష్ కోలా. సో ఈరోజు మనం డిఎస్సి 2025కి సంబంధించి ప్రతిరోజు మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అనేవి మనం డిస్కస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈరోజు క్వశ్చన్ వచ్చేసి నేను 6th క్లాసు పేజీ నెంబర్ 242 నుంచి తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సో క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే ఇక్కడ చూడండి, 40 మంది కూలీలు ఒక పనిని 12 రోజుల్లో చేయగలరు. అయినా అదే పనిని 8 మంది కూలీలు ఎన్ని రోజుల్లో చేయగలరు? ఇంపార్టెంట్ మోడల్ ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ 40 మంది కూలీలంట ఒక పనిని 12 రోజుల్లో చేయగలిగితే 8 మంది కూలీలు అదే పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు అనేటటువంటి ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇచ్చినటువంటి డేటా ఏదైతుందో చూసుకున్నట్లయితే 40 మంది కూలీలు ఒక పనిని ఎన్ని రోజుల్లో చేయగలుగుతారంటే 12 రోజుల్లో చేయగలుగుతారు ఫ్రెండ్స్. ఓకే, అదే పనిని సో ఇక్కడ 8 మంది కూలీలు ఓకే ఎన్ని రోజుల్లో చేయగలుగుతారు? సో ఇలా రాసుకోవడం వచ్చినట్లయితే మనకి ప్రాబ్లం అనేది ఈజీగా చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ 40 మందికి 12 రోజులు పడితే 8 మందికి ఎన్ని రోజులు పడుతుంది ఫ్రెండ్స్? డేస్ అనేవి ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు డేస్ తక్కువ వస్తుంది, తక్కువ మంది ఉన్నప్పుడు డేస్ అనేవి ఎక్కువ వస్తుంది. అంటే ఇది విలోమానుపాతంలో ఉందన్నమాట. అంటే 8 మంది కూలీలకు ఏమవుతుంది? ఎక్కువ డేస్ పడుతుంది. అంటే ఇక్కడ మనం ఏం తీసుకోవాలంటే ఒక లాజిక్ అనేది ఇంపార్టెంట్. ఎక్కువ బై తక్కువ వేసుకోవాలన్నమాట. ఈ రెండిట్లో చూసుకోవాలి. 48 ఈ రెండిట్లో ఏది ఎక్కువ? 40. సో 40/8 రిమైనింగ్ ఏముందో దాన్ని మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 8 1s 8 5s. ఇప్పుడు చెప్పండి, 12 5s ఎంత? 60. ఓకే, సో ఓకే ఫ్రెండ్స్, 60 రోజులు అనేది పడుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు గనక ఇలాంటి క్వాలిటీ మెథడ్స్ ఇంపార్టెంట్ ఉన్నటువంటి టాపిక్స్ అన్ని సబ్జెక్టులో కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.